హలో! వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇంతకుముందు షార్ట్స్‌లో, వీడియోస్‌లో ఎప్పుడు చెప్పలేదు వెల్కమ్ టు అని. కానీ ఇంక నుంచి మన ఛానల్‌లో పద్ధతిగా వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఓ పద్ధతి ప్రకారము. సో, ఈరోజు 25థ్ డిసెంబర్ నాకు క్రిస్మస్‌కి 2 డేస్ హాలిడేస్ వచ్చాయి. సో, అక్క వాళ్ళు క్రిస్మస్ చేస్తారనమాట. ఒక 2 డేస్ అన్నయ్య వాళ్ళతో, అక్క వాళ్ళతో ఉన్నట్టుంటుందని వచ్చాను. అండ్ నిన్న 24 డిసెంబర్ అసలు అబ్బో! మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్షం, చలి సచ్చాం అసలు. నేను సింగరాగూడ నుంచి ఇక్కడి వరకు గుంటూరు వరకు వచ్చే వరకు కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. జల్లులుగా. చలి విపరీతంగా ఉంది. నైట్ వరకు కూడా అలాగే ఉంది. ఇవాళ కొంచెం బెటర్, క్రిస్మస్ డే రోజు 25th డిసెంబర్. పర్లే, అలా చలి లేదు, మంచు లేదు, అలా అని ఎండ లేదు. నిన్నతో కంపేర్ చేస్తే బాగానే ఉంది. అండ్ ఓకే, ఈవినింగ్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే ఫ్యామిలీ. సో అక్కడ ఎందుకంటే ఈరోజు బ్లాగ్ చేయాలనిపించింది. నేను మా ఇంట్లో ఉండి స్కూల్ విశేషాలు లేకపోతే షార్ట్స్ ఇవన్నీ ఎప్పుడూ చేసేవి. అండ్ ఎప్పుడైనా సిస్టర్స్, కజిన్స్ అందరు కలిసినప్పుడు ఫన్ ఉంటుంది ఖచ్చితంగా. అలా అని రెగ్యులర్గా మీట్ అవ్వలేం కదా. ఎక్కడెక్కడో ఉంటున్నాం. నేను ఇప్పుడు సింగరేగూడ ఉన్నా, ఒంగోలు దగ్గర. ఇక అక్క వాళ్ళు, అనేవాళ్ళు గుంటూరు. నా యూట్యూబ్ పార్ట్నర్ ఉంది కదా, ఈ రూమ్లోనే చాలా షార్ట్స్ చేసాం మేము. తను బాపట్లో ఉంది ప్రజెంట్. సో తల ఒక ప్లేస్లో ఉన్నాము. సో కలిసినప్పుడు ఫన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ మెమరీస్ ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి నేను వ్లాగ్ చేయాలని డిసైడ్ అయ్యాను. అండ్ ఇందాక చెప్పినట్టు ఒక ప్రాపర్ వేలో వ్లాగ్స్ అప్లోడ్ చేయాలనుకుంటున్నా. అందుకనే వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ అని చెప్పాను. అండ్ నా ఛానల్ నేమ్ పదే కొంచెం గుర్తుంటుంది మీకు కూడా, చూసే వాళ్ళకి అని చెప్పేసి. అండ్ ఇంతకుముందు వ్లాగ్స్ చేయలేదు, వీడియోస్ ఉన్నాయి, షార్ట్స్. ఒకసారి ఇది ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఒకసారి మన ఛానల్లో షార్ట్స్ ఉన్నాయి, చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఓకే, ఈవినింగ్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం. అక్కడికి వెళ్ళాక మళ్ళీ వస్తాం. ఇంకా ఈవినింగ్ 6:30 ఆ టైంకి ఇంకా అరేంజ్మెంట్స్ చేసాము. పిల్లలతో కేక్ కట్ చేద్దామని. తనే అనమాట ఇప్పుడు వెళ్ళిపోయింది కదా స్క్రీన్లోంచి, మా అక్క. మా పిల్లలిద్దరూ వేసుకున్న కాస్ట్యూమ్ తనే డిజైన్ చేసింది. ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించిందనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది స్టిచ్చింగ్. నాకు ఎప్పుడు బిస్కెట్ అవుతూ ఉండిద్ది అనమాట. అంటే స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటున్నా, అందుకే రెడీమేడ్ ప్రిఫర్ చేసుకుంటున్నా. అండ్ బై ది వే మా వాడు ఆఫ్టర్నూన్ నుంచి కేక్ అని కలవరిస్తున్నాడు. సో కట్ చేశాడు, టేస్ట్ చేశాడు, ఫుల్ హ్యాపీ అనమాట. అండ్ తిని కూడా వన్ ఆఫ్ మై సిస్టర్ వాళ్ళ హస్బెండ్, బావగారు అనమాట. అండ్ వీళ్ళు కేక్ తినేలోపు నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ టైంలో ఏదో ఒక మూవీ వస్తుంది కదా. నేను ఈసారి ఒక మూవీ చూసాను. ఎప్పుడు యానిమే ఆ టైప్ చూస్తాను. ఈసారి చాలా డిఫరెంట్గా ఉంది. రెడ్ వన్ అనమాట మూవీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఆల్రెడీ చూసేసి ఉంటే ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్లో. అండ్ ఇక్కడ వాడు తినేసాడు, టేస్ట్ చేసాడు, యమ్మీగా ఉందని చెప్పాడు. అండ్ అందుకే నేను కొంచెం తీసుకొచ్చాను, మీకు కొంచెం నాకు కొంచెం అనమాట. అండ్ మా వాడు తర్వాత డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఇచ్చాడు. ఏంటో మరి ఈ మధ్య దేవరా అండ్ పుష్ప 2 2 సాంగ్స్ బాగా నచ్చినట్టున్నాయి, 2 మూవీస్. స్టెప్స్ ఆల్మోస్ట్ దింపాలని ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు బ్రాండ్ అనీప్ మీద వేసుకుంటాడు చూడండి కావాలంటే. అండ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆ సాంగ్స్, డ్యాన్స్ వేస్తున్నాడు. అండ్ అదే మా అక్క కూడా కొంచెం ఎగిరితే యాక్టివ్గా, తర్వాత ఫుడ్ కొంచెం ఎక్కువ తింటాడనే ఉద్దేశంతో ఎంజాయ్ చేయమని వదిలేసింది. అండ్ మేము అందరం ఇంకా అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నాం. తను కూడా వచ్చేసారు. అందరం కలిసి తిన్నాం, అదే డిన్నర్ చేసాము. అండ్ ఫుడ్ హోమ్ మేడ్ కంప్లీట్, ఇంట్లోనే చేయించారనమాట. సో ప్రశాంతంగా అందరం తిని గులాబ్ జామ్తో డిన్నర్ ఎండ్ చేసాము. అందరం ఫ్యూ అవర్స్
కలిసున్నాం, హ్యాపీ అదే. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ఏం చేయాలంటే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్, షేర్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.